స్వరూపి జీవాధిపతి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా ఈ రాత్రికాల వేళలో మీ సన్నిధిలో సమకూర్చబడి ఈ స్తుతి నైవేద్య కుడికలో పాలు పందులు పొందుటకు సహాయం చేసినందుకు స్తోత్రములు తండ్రి. జరగవలసిన కుడికంతటిని వెన్ను తట్టి భారమెత్తి జరిగించండి. దుష్టును దూరపరచండి. అపవాది తంత్రాలను లయపరచున్న ప్రభువానికి స్తోత్రములు. సేవకులంటిని మమ్మల్ని అభిషేకించి మీరు వాడుకోండి. ఈ లైవ్ ప్రోగ్రాం అంతటిని లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దర్శించి వారికి కావలసిన మాటలు అందించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, చప్పట్లు కొడతాం గట్టిగా. గ్లోరీ, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. గట్టిగా ఆమేన్. నన్ను నీవు ఎదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు ఎదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవం నీచేవా దేవా, నిత్య జీవం నీచేవా దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చప్పట్లు కొడతాం గట్టిగా. నీ ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే
నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి చప్పట్లు గట్టిగా ఆమేన్ ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఆయన గొర్రెలకు మంచి కాపరి ప్రధాన కాపరి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువగా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువగా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి యేసయ్యా నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి మంచి కాపరివి మంచి కాపరివి చెవులరా ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీ
నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువగా, యేసయ్యా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువగా, యేసు అంతము వరకు కాపాడు యేసయ్యా, అంతము వరకు కాపాడు దేవా, ఓ అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి. మంచి కాపరివి, ప్రధాన కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి, కొత్త కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి. అంతవరకు కాచిన దేవుడివి, మరువన దేవుడివి, మరుపురాని దేవుడివి,
మాకు మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. నీ పాదాలు చెంత చేరి ఈ రాత్రి నీ నామస్మరణ చేసుకుంటూ మీరు మా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. గొప్ప కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు. గట్టిగా ఉద్యమగా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. చెయ్యి విడిచిపెట్టలేదాయన. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాడు. సేవకులు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రపంచానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి, మంచి కాపరివి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కల స్థలములో ఆయన నన్ను పరుండు పెట్టుచున్నాడు. దొడ్డుగర్ర దండమ చేత ప్రభు ఈ రాత్రి నన్ను ఆవరించాడు. యెహోవా నాకు మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అంతము వరకు కాపాడు దేవా. కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. రెండు చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల వేళలో నువ్వు మంచి కాపరువని, మా చెయ్యి విడిచిపెట్టలేదని, అంతవరకు మీరు ప్రేమించిన గొర్రెలన్నిటిని మమ్మల్ని మీరు కాపాడిన దేవుడు అని స్వరమిక్తి గలమిక్తి రాత్రి నిన్ను మహింపరచుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్లో ఉన్నారు, బైబిల్ ఓపెన్ చేయండి. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా బైబిల్ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఓపెన్ చేయండి. దావీదు రాసిన కీర్తనలు 23వ కీర్తన 1వ వచనము చదవండి.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం బాగా తేరి చూస్తే కీర్తనాకారుడైనటువంటి దావీదు తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. దేవునిలో పొందినటువంటి అనుభూతి, దేవుని ద్వారా కలిగేటటువంటి ఆత్మీయతను పంచుకుంటున్నాడు. ఏమని పంచుకుంటున్నాడంటే, యెహోవా నాకు కాపరి గనుక నాకు లేమి కలగదు అని ప్రభుతో పంచుకుంటున్నాడు. అక్కడున్న సమాజంతో చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఈ రోజున మనం బాగా గమనిస్తే మనుషులు అనేక విధాలు నడిపించబడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాపరిని పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. లోకస్తులకుండే కాపర్లు వేరుగా ఉంటారు. కొంతమంది పాపాన్నే కాపరిగా పెట్టుకుంటారు. మరి కొంతమంది అయితే చీకటినే కాపరిగా పెట్టుకుంటారు. మరి కొంతమంది అయితే డబ్బుని కాపరిగా పెట్టుకుంటారు. మరి కొంతమంది అయితే ఆచారాలు, లోక సంబంధించిన పద్ధతులు, లోకములో ఉన్న వాటిని కూడగట్టుకొని వాటిని కాపరిగా పెట్టుకొని నడిపించబడుతూ ఉంటారు. డబ్బుని కాపరిగా పెట్టుకుంటే డబ్బు నిలబడదు. ఆస్తులను కాపరిగా పెట్టుకుంటే ఆస్తులు అదృశ్యమైపోతాయి. బహుశా మనిషిని నమ్ముకొని మనిషిగా నువ్వు కాపరిగా పెట్టుకున్నావు అనుకో, మనిషిని నమ్ముకొని ఆ మనిషి భూమి మీద ఎక్కువ కాలం బ్రతకలేడు. ఏ క్షణములు ఏం జరిగిద్దో తెలియదు, చనిపోవచ్చు. ఒకవేళ భవిష్యత్తు పాపాన్ని కాపరిగా పెట్టుకొని జీవించావనుకో, పాపం నిన్ను రోగానికి గురి చేస్తుంది, రోగం నిన్ను మరణానికి గురి చేస్తుంది, మరణం నిన్ను నరకానికి తీసుకుని. లోకములు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ఆత్మీయులు ఎవరిని కాపరిగా పెట్టుకుంటున్నారు? రక్షించబడ్డాం, యేసు రక్తము చేత కడగబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, సత్తు కలిగిన సంఘానికి సమర్పించబడిన దైవ సేవకుని యొక్క అడుగుజాడల్లో ఉపదేశ క్రమంలో మనం నడిపించబడుతూ ఉన్నాం. మనం ఎవరిని కాపురుగా పెట్టుకుంటున్నాం? కొంతమంది కష్టం వచ్చినప్పుడు యెహోవాని కాపురుగా పెట్టుకుంటారు. ఆ కష్టము తీరిపోయిన తర్వాత, ఆ శ్రమ తొలగిపోయిన తర్వాత, ఆ బాధ వాళ్ళకు దూరం అయిపోయిన తర్వాత, అప్పుడు దాకా యెహోవాని కాపురుగా పెట్టుకుంటారు, కావలిగా పెట్టుకుంటారు. ఆ తదుపరిక యెహోవాను కాపరిగా పెట్టుకోవటం విడిచిపెట్టి మరలా వాళ్ళ యొక్క జీవితాన్ని ఇంకొక శైలిలో, ఇంకొక పద్ధతులు నడిపించుకుంటూ ఉంటారు. ఆత్మీయులని చెప్పుకుంటూ కొంతమంది చెట్టుకాయ చెప్పుకొని అమ్ముకున్నట్లుగా, పేరు చెప్పుకొని అమ్ముకున్నట్లుగా, చెట్టుకాయ పేరు చెప్పుకొని అమ్ముకున్నట్లుగా
ఇక్కడ మనం చూస్తే రాత్రి మనం బాగా గమనిస్తే ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు భక్తుడైన దావీదు గారు. యెహోవా నా కాపరి, నా ఆత్మీయ స్థితికి కాపరి, నా క్షేమ స్థితికి కాపరి, నా ఆరోగ్యానికి కాపరి, నా కుటుంబ వ్యవస్థకి కాపరి, నా నడకకి కాపరి, నా పడకకి కాపరి, నేను మాట్లాడుతున్న ప్రతి మాటకి కాపరిగా ఉన్నాడు ఆయన. నాకు ఆయన కాపరిగా ఉన్నాడు, కావలి కాస్తున్నాడు. గనుక నాకు లేమి కలగదు. లేమి అంటే దరిద్రత, పేదరికము. ఏమండి, దరిద్రత, పేదరికము, దాన్ని లేమి అంటారండి. అంటే నాకు దరిద్రత లేకుండా, పేదరికాన్ని లేకుండా, లేమి కలగకుండా ప్రభువే సహాయం చేస్తున్నాడు. ఈ రోజున కొంతమంది కూడా యెహోవాను కాపరిగా పెట్టుకోకపోవటం వలన దరిద్రతని అనుభవిస్తూ ఉంటాడు, లేమిడిని అనుభవిస్తూ ఉంటాడు. సరైనటువంటి వసతులు కల్పించుకోలేని పరిస్థితులు, తినటానికి మంచి ఆహారం లేక, కట్టుకోవటానికి మంచి వస్త్రాలు లేక, ఉండటానికి మంచి గృహము లేక, నీడ లేక పేదరికానికి గురైపోతూ ఉంటారు. వేల సంవత్సరాల తరబడి భక్తి చేస్తూనే ఉంటారు, దేవుణ్ణి సేవిస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. వాళ్ళ పేదరికం వాళ్ళ కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. స్థితిగతి మారని పరిస్థితులు చూడండి. కారణం, దీని అంతటి కారణం ఏమిటంటే వాళ్ళు యెహోవాను కాపరిగా పెట్టుకోకపోవటం వలన వాళ్ళ జీవితంలో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, పేదరికము, దరిద్రత, శాపం విలీతాండమాడుతూ ఉంటుంది. ఆలోచించండి, ఆ గృహమంతా విలీతాండమాడుతూ ఉంటుంది. ఒక పూట గడవాలని చాలా కష్టం. ఒకరోజు మంచి ఆహారం తినాలని చాలా కష్టం. ఈ దరిద్రతకి కారణం ఏమై ఉంది? ఈ శాపానికి కారణం ఏమై ఉంది? ఈ లేవిడి కారణం ఏమై ఉందంటే యెహోవాను కాపరిగా పెట్టుకోకుండా ఉండుట ద్వారా. ఈ రోజున ఆయన చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనుక నాకు లేమి కలగదు. ఆమేన్, ఆమేన్. దేవుని కృప ద్వారా సమృద్ధిని అనుభవిస్తున్నాను. ఆయన రెక్కల నేను ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాను. ఎక్కడికి వెళుతున్న దేవుడు నా క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు. కారణం యేసయ్య నాకు కాపరిగా ఉన్నాడు. ఈ రోజున మరి నీ దైవాన్ని జీవితంలో, నా దైవాన్ని జీవితంలో, ఈ లైవ్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, బాగా దేవుని వాక్యాన్ని వినండి, శ్రద్ధగా ఆలోచించండి. ఆత్మ సంబంధముగా దేవుని వాక్యాన్ని మీరు పరిశీలన చేసుకోండి, ఆలోచించండి. ఈరోజు నువ్వు యెహోవాను కాపరిగా పెట్టుకుంటున్నావా? లేక నీ ఇంట్లో టీవీని కాపరిగా పెట్టుకుంటున్నావా? బూతి మాటలను కాపరిగా పెట్టుకుంటున్నావా? ఏషియాలను కాపరిగా పెట్టుకుంటున్నావా? నటిస్తున్నావా? నటన కాపరిగా పెట్టుకుంటున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ భక్తి మార్గం ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? అందుకని చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి 2వ వచనం చదవండి.
హల్లెలూయా. పచ్చిక గల స్థలములో దేవుడు నన్ను పరుండు చేయుచున్నాడు. పచ్చిక అంటే పొలాల్లో వినండి, మనం చూస్తూ ఉంటాం. పచ్చిక అంటే పచ్చగుండి గడ్డిని పచ్చిక అంటారు. అంటే సమృద్ధి కలిగిన స్థలాల్లో దేవుడు నన్ను పరుండు చేయుచున్నాడు. గేదెలను కానీ, ఆవులను కానీ, గొర్రెలను కానీ, మేకలను కానీ మనం తీసుకొని ఎక్కడ తీసుకుని వెళ్తాం తెలుసా? అరే పచ్చిక అక్కడ బాగా దొరికిద్దా? అక్కడ గడ్డి బాగా దొరికిద్దా? ఆ పచ్చి కలిగినటువంటి స్థలాలకి గేదెలను కానీ, ఆవులను కానీ, పశువులను కానీ, గొడ్లను కానీ, గొర్రెలను కానీ, మందలను కానీ మనం తీసుకుని వెళ్తే సమృద్ధిగా మేస్తాయి. అక్కడ ఆలోచించినట్టు సమృద్ధిగా మేస్తాయి. ఇప్పుడు దావీదుకు దేవుడు ఎవరండి? కాపర. కాబట్టి ఆయనకి లేమి కలగటం లేదు. కాబట్టి యెహోవా నా కాపరని చెప్తున్నా కాబట్టి దేవుడు దావీదుని పచ్చి కలిగిన స్థలముల పరుండు చేయుచున్నాడు. ఆమేన్. సమృద్ధి ఆహారాన్ని పెడుతున్నాడు. సమృద్ధి ఆహారాన్ని ఇస్తున్నాడు. భూ సంబంధమైన ఆహారం కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మన్నాన్ని భుజింపునిచ్చినట్లుగా తెల్లవారుజామునే దేవుడు ఆకాశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలకి మన్నాన్ని కురిపించాడండి. ఆకాశం నుంచి తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజ వలె ఉంటుంది. వాళ్ళు మన్నాన్ని తిన్నారు, చక్కగా భుజించారు. అలాగని ఇప్పుడు దావీదుకు దేవుడు ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని భుజింపజేస్తున్నాడు. సమృద్ధి కలిగిన వాక్యం వింటున్నాడు. దేవుని వాక్యము అతనికి ఆహారముగా మార్చబడుతుంది. దేవుని వాక్యం అతనికి ఆలోచనగా మార్చబడుతున్నాయి. దేవుని వాక్యం అతని పాదాలకి దీపముగా మారుతుంది. అందుకని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా తెలుసండి? పచ్చి కలిగిన స్థలాల్లోని దేవుడు నన్ను పరుండు పెట్టుచున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆత్మ సంబంధముగా దేవుని వాక్యం కోసం మనం ఆశించాలండి. ఆయన వాక్యం అంటే మనిషిని బ్రతికిస్తుంది. ఈరోజు చాలా మంది వాక్యం అయితే చక్కగా చాలా జాగ్రత్తగా క్లుప్తముగా వివరముగా దేవుడు తన సేవకుల ద్వారా స్వరమెత్తి గలమెత్తి మాట్లాడుచున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు. కానీ వాక్యం వినటము కంటే కూడా విన్నదాన్ని అనుసరించి వాక్యాన్ని గైకొని దాని ప్రకారం జీవించితే ఆ దేవుని వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. కష్టాలలో నిన్ను జీవింపజేస్తుంది, రోగాలు నిన్ను జీవింపజేస్తుంది, శ్రమల మధ్యలో నీకు ఓరటను కలుగు చేస్తుంది. సమృద్ధి కలిగిన వాక్యాన్ని వింటున్నావా? నీ ఆత్మకు చాలినంత వాక్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? నీ ఆత్మకు చాలినంత వాక్యాన్ని భుజిస్తున్నావా? చూడండి, నేను దేవుడు నాకు సమృద్ధి కలిగిన వాక్యాన్ని ప్రభు నాకు అందిస్తున్నాడు. ఆయన వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఆమేన్, ఆమేన్. శరీరాలు అంటారు, ఈ కష్టకాలను మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరు తెలుసా? మా భర్త అని చెప్తారు. ఈ కష్టకాలను మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరు తెలుసా? బియ్యం అని చెప్తారు. ఈ కష్టకాలను మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరు తెలుసా? డబ్బులు అని చెప్తారు. ఈ కష్టకాలను మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరు తెలుసా? అదిగో ఏసీ అని చెప్తారు. ఈ కష్టకాలను మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరని అడిగితే ఆ శరీరంలో ఏమని చెప్తారు తెలుసా? ఏమండి మేము వెనక డబ్బులు కూడబెట్టుకున్నామండి, ఆ కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వెండిని తీసుకొచ్చి దాంతో మేము బ్రతుకుతున్నామని చెప్తారు. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా ఆత్మకి ఊరట కలుగుతుంది.
మరి ఈ రోజున మరి మన దైవాన్ని జీవితాలు ఎలా ఉన్నాయండి? యెహోవాను నువ్వు కాపరగా పెట్టుకుంటే ఆయన నిన్ను సమృద్ధి కలిగినటువంటి వాక్యము చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ఆత్మకు చాలినంత వాక్యాన్ని ప్రభు అందిస్తూ ఉంటాడు. నీ యొక్క ఆత్మ దినదినము వాక్యము చేత బలపరుచుకోవాలి. ఆత్మ సంశుద్ధిగానే ఉండాలి. ఒకవేళ శరీరం బలహీనమైపోయినా ఆత్మలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాగ్దానం ఫలాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఆమేన్. అందుకని చెప్తున్నాడు, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. చూడండి 3వ వచనం చదవండి. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. ఆమేన్. ఈ రోజున మన కళ్ళకి చాలా జలాలు కనిపిస్తూ ఉంటాయి. త్రాగుబోతుకి త్రాగుడిని జలం కనిపిస్తుంది. తిరుగుబోతుకి వ్యభిచారం అని జలం కనిపిస్తూ ఉంటుంది. పాపం చేసేవాడంటే ఆ పాపాన్ని జురుగు తాగుతూ ఉంటాడు. చాలా జలాలు ఉన్నాయి లోకంలో, ఒకటే రెండండి. ఎన్నో జలాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చేదు జలాలు ఉంటాయి, కొన్ని మంచి జలాలు ఉంటాయి. చేదు జలాలని మనం త్రాగామనుకో మన శరీరం అంతా చేదుగా మారిపోద్ది. మన కళ్ళన్నీ అపవిత్రం అయిపోతాయి, మన ఆలోచనలన్నీ అపవిత్రం అయిపోతాయి, మన నోటి మాట అంతా అపవిత్రం అయిపోద్ది. మంచి జలాలు తాగామనుకో కొంచెం మనం దేవుని యొక్క పరిధిలో, దేవుని యొక్క అద్దులో మనం నడిపించబడుతూ ఉంటాం. అయితే ఇక్కడ జలాలన్నీ కలవరాలు కలుగు చేసే జలాలు కాదు, అవి బాధను పుట్టించే జలాలు కాదు. అవి ప్రభు నన్ను దినదినం ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? శాంతికరమైన జలముల యొద్దకు ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు యెహోవాను కాపురగా పెట్టుకుంటే, నీ గుమ్మానికి కాపురగా పెట్టుకుంటే, నీ ఆత్మస్థితి కాపురగా పెట్టుకుంటే, ఈ రాత్రి నా దేవుడు నిన్ను శాంతికరమైన జలముల యొద్దకి ప్రభు నిన్ను నడిపించునుగాక. నిన్న ఆయన నడిపిస్తాడు, నువ్వు నడవటం కాదు. 4 రోజులు మనం నడుస్తాం భక్తిగానే, ఉజ్జింగానే భక్తి చేస్తాం. 4 రోజులు గట్టిగా నడుస్తూ ఉంటాం. ప్రభా నీతోనే నడుస్తాం, నీతోనే జీవిస్తాం, నీతోనే మా జీవితం ముగించబడింది. ఈ శేష జీవితం అంతా నీ కోసమే ప్రభా, నీ కోసమే జీవిస్తాం, నీ కోసమే బ్రతుకుతామని చెప్తామండి. మనకున్న సమస్యలన్నీ పోయిన తర్వాత, బాధలన్నీ పోయిన తర్వాత, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత, సమస్యలన్నీ ఒడ్డెక్కిన తర్వాత, సమస్యల నుంచి విడుదల నొందిన తర్వాత, భయాల నుంచి మనం విడుదల నొందిన తర్వాత, రోగాల నుంచి విడుదల నొందిన తర్వాత, కొంచెం మెరుగుపడిన తర్వాత మనం ఏమంటాం తెలుసండి? ప్రభువా నీతో నేను నడవలేను ప్రభువా, కుక్కతో నడుస్తాను ప్రభువా. ఆలోచించండి, కుక్కతో నడుస్తాను ప్రభువా, నక్కుతో నడుస్తాను ప్రభువా, పక్కించావుతో నడుస్తాను ప్రభువా, టీవీతో నడుస్తాను ప్రభువా, ఆచారాలతో నడుస్తాను ప్రభువా, నిద్రతో నడుస్తాను ప్రభువా, నీతో నడవలేను. యేసుక్రీస్తు అంటాడమ్మా, మనను నాతో నడుస్తానని చెప్పా కదా, నాతో నడుస్తానని చెప్పావు కదా, ఎందుకు నడవలేకపోతున్నావు? నీతో నాకు అవసరం తీరిపోయింది, నీతో నాకు పని లేదెక్క అంటే కొంతమందిని ఆలోచించి చేస్తే, బాగా మనం గమనిస్తే, కొంతమంది దేవుని ఎందుకు నమ్ముకుంటారంటే, ఎందుకు ఆయన ఆశ్రయిస్తారంటే, ఎందుకు ఆయన కాపరగా పెట్టుకుంటారంటే, వాళ్ళ అవసరాలు తీరేంత వరకు యెహోవాని కాపరగానే పెట్టుకుంటారు. ఆలోచించండి, అవసరాలు తీరేంత వరకు యెహోవాని కాపరగానే పెట్టుకుంటారు. ఇక అవసరం లేని తర్వాత ఇంకా యెహోవాని కాపరగా పెట్టుకోవటం ఎందుకంటే, ఇక అవసరం తీరిన తర్వాత యేసు రక్తం చేసి, శిల రక్తం చేయమని ఇంటికి దారబందరం పూసుకోవాల్సిన అవసరం ఏముంది? దెయ్యం వదిలిపోయిన తర్వాత నా ఇష్టం నేనే, నా మార్గం నాదే, నా ప్రయాణం నాదే, నేను ప్రభువుతో నడవను. చూశారండి, ఒక అమ్మ చాలా బలహీనతతో వచ్చింది.
మందిరానికి. ఎంత బలహీనంటే ఆ ఊరోళ్ళందరూ ఆమె నిలిచారు. ఆమెను చూస్తేనే మనిషేనండి, ఆమెను చూస్తే భయపడిపోతున్నారు. ఈమెతో మాట్లాడకూడదు, ఈ తల్లితో మాట్లాడకూడదు, ఈమెతో మాట్లాడకూడదు. ఆ గ్రామస్తులందరూ ఆమెను ఏలేశారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి మందిరానికి వచ్చింది. చాలా బలహీనతామంటుంది. అయ్యా పాస్టర్ గారు, ఎంతగానో వాళ్ళని వీళ్ళని కాపరిగా పెట్టుకున్నాను, ఈరోజు నేను యెహోవాని కాపరిగా పెట్టుకుంటాను. ప్రభు నాకున్న బలహీనతను తొలగిస్తే, నాకున్నటువంటి అస్వస్థత నుంచి నడిపిస్తే, నాకున్నటువంటి సమస్యల నుంచి నడిపిస్తే, నాకున్న భయాల నుంచి ప్రభుని నడిపిస్తే ప్రభుతో నడుస్తాను. కష్టము వచ్చినప్పుడు, నష్టములు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కన్నీరు వేరులే కారుతున్నప్పుడు ఎన్నెన్నో తీర్మానాలు చేస్తాం. ఆలోచించండి, ఎన్నెన్నో తీర్మానాలు చేస్తాం. పాస్టర్ గారిని ప్రభుత్వం మాటిస్తున్నా, ప్రభుత్వం నడుస్తాను అని చెప్పింది కదండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గట్టిగా నడిచింది. ఏందమ్మా మందిరాన్ని రావట్లేదు, యెహోవాని కాపరిగా పెట్టుకోవటం ఏంటి, ఏందమ్మా అడిగితామంటది. ఆడ కుదురుతుందని పాస్టర్ గారా, తీరటం లేదా? చూసారండి, ఆమె కుదరటం లేదంట, తీరటం లేదంట. వస్తా, తర్వాత వస్తాలే, పరిచర్య చేయట్లేదు ఏందమ్మంటే తర్వాత చేస్తాలే. ఈ నాటకాలని ప్రభు చూడటం లేదా? యేసుని క్షమిస్తాను గాని యేసుదారుని క్షమించనని యేసయ్య ఆయన సువార్తలో బోధించిన బోధ అది. వాళ్ళకైనా పరలోక రాజ్యం ఉందంట, యేసుకైనా పరలోక రాజ్యం ఉందంట. యేసుకైనా, యేసుదారునికి పరలోక రాజ్యం లేదు. చూశారండి, ఆలోచించరని. ఆ మంచిది ఏడు కుదురుతుందండి, తీరటం లేదండి. అంటే దేవునిని అవసరానికి వాడుకొని పక్కన పెట్టినట్లుగా. మనం సెంటర్కి వెళ్తాం, కరివేపాకు తెచ్చుకుంటాం. తినండి బాగా, కరివేపాకు తెచ్చుకుంటాం. కరివేపాకుతో కొత్తిమీర, పుదీనా అన్నీ తెచ్చుకుంటాంలే. ఇక అన్నీ తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తాం? సాంబారు బాగా రసం కాసుకుంటాం. తాలింపులు ఏమి వేస్తాము? తాలింపు గింజలు వేస్తాం, ఉల్లిపాయ వేస్తాం, ఎల్లిపాయ వేస్తాం, ఇంకా మిరపకాయ వేస్తాం. మిరపకాయతో పాటు మనం ఏం వేస్తాం? కరివేపాకు కూడా వేస్తాం. ఇక గర్ర అనిపిస్తాం. ఇక తాలింపు కూడా సొర్ర మంచిది. ఇక సొర్రమైన తర్వాత ఇక తాలింపు వేసిన తర్వాత పప్పుచారు ముందు పెట్టుకుంటాం, అన్నం ముందు పెట్టుకుంటాం. తినేటప్పుడు ఏం చేస్తాం? కరివేపాకుని ప్లేట్లోంచి పక్కకి తీసి పెడతాం. తీసారండి? అరే కరివేపాకు కళ్ళకు మంచిది, తినంటే నాకు ఇష్టం లేదు అంటాడు. మరి ఎందుకు వేసాను? తాలింపులో వాసన ఘమా గుమ కొట్టిద్దని వేసుకున్నావా? ఈ రోజున యేసుక్రీస్తును కూడా కరివేపాకులాగా పక్కన పెడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజం వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, ప్రార్థనని విడిచిపెడుతున్నారు, స్తుతించే అనుభవాన్ని కోల్పోతున్నారు, పరిచర్య చేసే అనుభవాన్ని కోల్పోతున్నారు, నామకార్థంగా జీవిస్తున్నారు. కరివేపాకులాగా దేవుని పక్కన పెట్టి వేషాలేస్తున్నారు. ఏమండి అక్కడ ఏమన్నది? శాంతికరమైన జలముని యొద్దకు ప్రభు నన్ను నడిపించుచున్నాడు. జలాలంటే ఏంటి? శాంతికరమైన జలాలు. శాంతి అంటే ఏంటి? శాంతి అంటే నిమ్మలము, ప్రశాంతత, నెమ్మది. ఒక తల్లికి ఒక పాస్టర్ గారు
బాప్తీసం అడుగుతుంది. ఈయనండి, బాప్తీసం పాస్టర్ గారు నాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంది. పాస్టర్ గారు, అమ్మ ఇద్దామమ్మ, టైం ఉంది, మోకరించి ప్రార్థన చేసుకో అని చెప్తే ప్రార్థన చేసుకుని పాస్టర్ గారిని బాప్తీసం ఇవ్వండి, బాప్తీసం తొట్టి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత బాప్తీసం తొట్టిలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఒక మంచి పేరు పెట్టాడు, శాంతి అని పేరు పెట్టాడు. శాంతి అంటే ఏంటి? శాంతిగా ఉండటమే కదండి. శాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఆమెను ఎవరిని శాంతి అని కదిలించారా, ఆమెలో శాంతి ఉండదు. ఇక ఆమెలో శాంతి ఉండకపోవటమే కాకుండా పక్కన వాళ్ళు కూడా శాంతి ఉండనివ్వదు, నెమ్మదిగా బ్రతకనివ్వదు, సమాధానంగా బ్రతకనివ్వదు. పేరుకు తగిన జీవితం లేదు ఈ రోజున. పేర్లైతే మంచి మంచి పేర్లు పెట్టుకుంటా, జీవించే విధానం, నడిపించబడే విధానం. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నా కాపరగున్నాడు కాబట్టి నన్ను రాత్రి ప్రభు శాంతికరమైన జలముల యొద్దకి ప్రభు నడిపిస్తున్నాడు. ఆమేన్. మరి ఈ రాత్రి నువ్వు శాంతికరమైన జలం యొద్దకు నడిపించబడుతున్నావా, లేకపోతే ఇంకొక జలాల యొద్దకు నడిపించబడుతున్నావా? ఏ జలాల యొద్దకు నువ్వు పరిగెత్తుతున్నావు? నీ జీవితంలో శాంతి ఉందా? నీ జీవితంలో నెమ్మది ఉందా? ప్రశాంతమైన వాతావరణములోనికి ప్రభువు భక్తుడైన దావీదుని ప్రభు తీసుకుని వెళ్తున్నాడు. దేవునితో మాట్లాడుతుంటే తన ప్రాణానికి సేద తీరుతుందంటే. అందుకని అక్కడేమంటాడు, ఇంకొక మాట కూడా, యెహోవా నాకు కాపురగున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆమేన్. నా ప్రాణానికి ప్రభు సేద తీర్చుచున్నాడు, నా ఆత్మకి సేద తీర్చుచున్నాడు, విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. ఏమండి, విశ్రాంతిని ప్రభు కలుగు చేస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు అలాంటి విశ్రాంతిని నువ్వు పొందుతున్నావా? విశ్రాంతి కలిగి జీవిస్తున్నావా? నీ ప్రాణానికి సేద తీరుతుందా? కొంతమంది ప్రాణాలు ఎలా ఉంటాయంటే, తినుము తాగుము సుఖించుము. చూడండి, వాళ్ళ ప్రాణాలు ఎలా ఉంటాయంటే, తినుము తాగుము సుఖించుమని వాటితో సేద తీర్చుకుంటూ ఉంటారు, పాపంతో సేద తీర్చుకుంటూ ఉంటారు, ఏమండి వ్యభిచారముతో సేద తీర్చుకుంటూ ఉంటారు, కాలానికి భక్తి చేస్తూ సేద తీర్చుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళ ప్రాణాలు పరిపూర్ణంగా నెమ్మదిగుండు. ఆమేన్. అందుకని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. ఇంకొక మాట కూడా చదివి మన 4వ వచనం చదివి. హల్లెలూయా. గాఢంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. గాఢంధకారపు లోయ అంటే ఏమిటంటే చీకటి, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, అలజడులు, బలహీనతలు, రోగాలు, సమస్యలు, ఎన్నుపోటు లాంటి దెబ్బలు, మానని గాయాలు, పరిహాసాలు, నిందలు, అవమానాలు, ఆటుపోటులు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో కూడా గాఢంధకారపు లోయల్లో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్. ఈ రోజున అందరూ భయపడిపోతున్నారండి. అటు లోకస్తులు భయపడిపోతున్నారు, దేవుని బిడ్డలు భయపడిపోతున్నారు. తేడా లేకుండా అయిపోయింది. ఇంకా లోకస్తులు భయపడటం అది సహజమే. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆశ్రయించలేదు, దేవుని నమ్ముకోలేదు, ఆయన రక్తములో కడగబడలేదు, యెహోవాను కాపురగా పెట్టుకోకపోవటం వల్ల వాళ్ళు భయపడటం సహజమే.
ఇప్పుడు దేవుని కలిగి ఉండి యెహోవాను కాపరగా పెట్టుకొని ఆయన ద్వారా ఆయుష్ను పొడిగించుకొని ఆయన ద్వారా ఆరోగ్యాన్ని పొంది ఆయన ద్వారా సురక్షితాన్ని అనిపిస్తున్నట్టు మనము ఈ రోజున అనేక భయాలతో పీడించబడుతున్నాం. ఏంటమ్మా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన ఇదే కాలం, ఇది గడంధకారపడినటువంటి కాలములో మనం ఉన్నాం. బయటకు వస్తే ఏమన్నా ఇద్దామో, ఇంట్లో ఉంటే ఏమన్నా ఇద్దామో, ఆరాధన చేస్తే ఏమన్నా ఇద్దామో, ఎవరితో మాట్లాడితే ఏమైద్దేమో, ఎవరితో చెప్తే ఏమన్నా ఇద్దామో, అమ్మో అమ్మని అమ్మో నాకు భయం అనిపిస్తుంది. ఎవరు కుంజే బాయిలు వాళ్ళకు ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు ఆయనకి ఎన్ని భయాలండి. సొంత పిల్లనిచ్చినటువంటి మామగారే శత్రువుగా మిగిలిపోయాడు. ఇటు తీసుకొని పొడవబోతున్నాడు దొరికినప్పుడల్లా. పిల్లనిచ్చిన మామగారే దావీదుకు సౌలు శత్రువుగా మారాడు. ఎప్పుడు దావీదు కనిపిస్తే అతన్ని వీటితో చంపుదామా, ఎప్పుడు దావీదుని హతమార్చుదామా, దావీదుని భూమి మీద లేకుండా చేద్దామా. అతన్నే అందరూ పొగుడుతూ ఉన్నారు, నన్ను గణపరచడం లేదు. అతన్నే అందరూ చెప్పుకుంటున్నారు అతని సాక్ష్యం గురించి, నన్ను గురించి ఎవరు చెప్పుకోవటం లేదని పిల్లనిచ్చినటువంటి సౌలు రాజే దావీదుని వీటితో పొడవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒకసారి వీట విసిరేస్తే గోడకెళ్ళి తగిలింది, వీట వెళ్ళి తప్పించుకొని పారిపోయాడు దావీదు. అలాంటి అనుభవాలు ఆయన నడిపించబడుతూ వచ్చాడండి. గడంధకారపు లోయల్లో సంచరించినను నా మీదకి ఏ అపాయం వచ్చిన నేను భయపడను. ఆమె ఎందుకు భయపడవరా? గడంధకారం లోయ అడుగుతుంది, ఒరే దావీదు, అబ్బాయి దావీదు, నువ్వు చీకట్లు నడుస్తున్నావు, నీకు చీకటి అంటే భయం లేదా? దావీదు, నువ్వు రోగాలు నడుస్తున్నావు, రోగం అంటే నీకు భయం లేదా? దావీదు, నువ్వు శత్రువుల మధ్య నడుస్తున్నా, నీకు భయం లేదా? ప్రాణం అంటే నీకు భయం లేదా అని గడంధకారపు లోయ దావీదును ప్రశ్నేసి అడుగుతుంటే, అపాయాలు దావీదు మీదకు వస్తున్నప్పుడు కూడా దావీదు భయపడటం లేదు. ఆమె అపాయాలు మన మీదకి వచ్చినప్పుడు, సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు మనం భయపడమండి. లోకస్తులు భయపడుతున్నారు, దేవుని బిడ్డలు కూడా భయపడుతున్నారు. ఇక దేవుణ్ణి ఆశ్రయించడం ఎందుకండి? ఇక దేవుణ్ణి నమ్ముకోవటం ఎందుకండి? దేవుని కోసం బ్రతకటం ఎందుకండి? ఇక అంటే మనుషుల కోసం మనం భక్తి చేస్తున్నామా? మనుషుల కోసం మనం బైబిల్ పట్టుకున్నామా? మనుషులు చూస్తారని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? చూడండి, ఇక్కడ ఆలోచించండి. ఎందుకు భయపడటం లేదు? ఎన్నో భయాలు ఆయన్ని బెదిరిస్తున్నాయి. భయం బెదిరిస్తుంది, భయం కలవరాలు గురి చేస్తుంది, భయం రోగాలు గురి చేస్తుంది, భయం ప్రాణాపాయాల మధ్యలోకి తీసుకుని వెళ్తుంది. ఎన్ని భయాలు సాతాను భయపెడుతున్నా కానీ దావీదు భయపడటం లేదు. ఆమేన్, ఆమేన్. అపాయాలు వచ్చి భయపెట్టిస్తున్నా కానీ దావీదు భయపడటం లేదు. చిన్నప్పుడు మేము ఆటలాడుకునేటప్పుడు, చిన్న వయసులో ఆటలాడుకునేటప్పుడు, చిన్నపిల్లలం కదండి, చిన్న పిల్లలం కదా, ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళం. అంత ఒక స్థలములో కూడుకొని ఆటలాడుకుంటూ ఉంటే, ఇక ఆట ఆడుకునే టైంలో ఎవరన్నా వచ్చి అదిగో పోలీసు వచ్చాడని కానీ భయపడిపోతామంట. అదిగో మీ అమ్మ కర్ర తీసుకొని వస్తుందని కానీ భయపడి, అక్కడ అమ్మ రాలేదు, నాన్న రాలేదు, కర్ర తీసుకొని ఆయన భయపడిపోతా ఉంటాం. చిన్నపిల్ల భయపడతారు. అందుకని దైవజనుడు పౌలు ఎబ్రిల్ రాసిన సంఘంలో ఒక మాట వాడుతూ ఉంటాడు. ఏం వాడుతూ ఉంటాడు తెలుసండి? నేను మీకు ఆహారం పెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకా మీరు పాలు తాగే వయసులోనే ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారు. చిన్నపిల్ల పాలు తాగుతారు, చిన్నపిల్ల భయపడతారు, చిన్నపిల్ల కలవరాలు గురైపోతారు.
ఇంకా నువ్వు చిన్నపిల్ల స్థితిలో ఉన్నావు, పాలు తాగే స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ఆహారం తినే స్థితిలో లేవని దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. వయసులో పెద్దదానివి, ఆత్మీయతను వెతకలేదు నువ్వు, ఇంకా ఆత్మీయతలను వెతకలేదు, ఇంకా ఆత్మీయతలను భక్తి పరిపూర్ణం చేయలేకపోతున్నా. చూడండి, అక్కడ చిన్నపిల్లలు అయితే భయపడిపోతాం. ఇప్పుడు భయం బెదిరిస్తుంది దావీదుని. దావీదు, నువ్వు ఇప్పుడు నడుస్తుంది ఎక్కడో తెలుసా? గంధకారపులలో నడుస్తున్నావు అని భయము బెదిరిస్తుంది, అపాయాలు బెదిరిస్తున్నాయి. భయము బెదిరించిన, అపాయము బెదిరించిన దావీదు గడంధకారపు లోయలు నడిచినప్పటికీ దావీదు ఎవరి స్థానములో ఉన్నాడు తెలుసా? ఎవరి చేతిలో ఉన్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో యెహోవా నా కాపరగున్నాడు కాబట్టి, ఆయనకు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన నా కాపరగున్నాడు కాబట్టి, ఆయన నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టి నేను భయపడను. ఆయన నాకు ఉంటే చాలు. చూశారండి? ఇంకొక మాట ఏమంటాడు తెలుసండి? ఏమంటాడండి? నువ్వు నాకు తోడై ఉందువు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నాకు తోడై ఉన్నాడండి, ప్రభు నన్ను నడిపిస్తున్నాడండి. నేను ఒక్కడిని కాదు గడంధకారపులోయలు నడుస్తుంది, నేను ఒక్కడిని కాదు చీకట్లో నడుస్తుంది, నేను ఒక్కడిని కాదు సమస్యలో కృమిలిపోతుంది. నా దేవుడు నా చెయ్యి పట్టుకొని నాకు తోడై ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను. ఆమేన్. మరి నీతో ప్రభు ఉన్నాడా? నువ్వు ఆయనతో ఉన్నావా? మీ బంధం ఆత్మీయ బంధముగా మారింది, శరీర సంబంధమైన బంధముగా మారిందా? కొంతమంది గుంపులుగా ఉంటారు, శరీర సంబంధం బంధాలు పెంచుకుంటూ ఉంటారు. ఆ గిరగిస్తే నా గిర మీద ఏమి నిలబడింది ఏమంటే, కొంతమంది ఆ గిరల్లో ఈ గిరల్లో ఉంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే, నువ్వు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆవరించెను. దుడ్డుగర్ర దండము నన్ను ఆవరించెను. దుడ్డుగర్ర అంటే వాగ్దానానికి సాదృశ్యము, దండము అంటే దేనికి సాదృశ్యం అండి? అధికారానికి సాదృశ్యము. చూశారండి? కష్టములో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, గడంధకారపు లోయలు ఉన్నప్పుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ వాగ్దానం? అయ్యా, నువ్వు నా కాపురగా ఉన్నావు, అందుకు స్తోత్రం అంటున్నాడు. దండం అంటే అధికారం, అధికారం. దేవుని ఎంతో అధికారము కలిగి ఉన్నాడు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు శిష్యులందరినీ దగ్గర పిలిచాడు. పిలిస్తే వాళ్ళంతా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. 12 మంది శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 12 మంది శిష్యులు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. శిష్యులందరిని అడిగాడు, నా శిష్యులారా, నన్ను గురించి లోకం ఏమనుకుంటున్నారు? జనసమూహం ఏమనుకుంటున్నారు? ప్రపంచం ఏమనుకుంటుంది? నన్ను గురించి ఎవరేమనుకుంటున్నారు నాకు తెలియచేయమని యేసుక్రీస్తు శిష్యుల్ని అడిగాడు. అడిగినప్పుడు ఏలీ అని, ప్రవక్తని, యోనా అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు సజీవుడని యేసుక్రీస్తువి, లోకానికి రక్షకుడివి. ఆమేన్. చదవండి మత్తయి సువార్త 10
16వ అధ్యాయం 13వ వచనం చదువు. నేను చెప్పిన వాక్యం ఇక్కడ 13 వచ్చింది. మనుష్య కుమారుడు ఎవరని జనం చెప్పుకుంటున్నారని యేసు అడగగా శిష్యుల్ని అడిగాడు. వాళ్ళు చెప్పారు, వినండి, నన్ను గురించి మనిషి కుమారుడు ఎవరని, లోకాన్ని రక్షకుడు ఎవరని అని శిష్యులని యేసుక్రీస్తు అడిగాడు. ఆలోచించాడు. అప్పుడు యేసుక్రీస్తు అడిగినప్పుడు వీళ్ళు చెప్తున్నా, అయ్యా మీరు ఏలియా అని, మీరు ఇరిమియా అని, మీరు యోనా అని, మీరు ప్రవక్త అని చెప్పుకుంటున్నారు శిష్యులు చెప్పారు. అప్పుడు యేసు పేతురు ఏం చెప్పాడండి? ఆమేన్, హల్లెలూయా. మరి నా గురించి మీరేమనుకుంటున్నారు? జనులు అటు చెప్పుకుంటున్నారు. శిష్యులందరిని అడిగితే మీ గురించి కొంతమంది ఏలి అని చెప్తున్నారు, కొంతమంది యోహాను అని చెప్తున్నారు, కొంతమంది ఇరిమి అని చెప్తున్నారు, జనులందరూ చెప్పుకుంటున్నారే అని చెప్పారు శిష్యులు. మరి ఇప్పుడు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగితే ఇప్పుడు పేతురు లేచి అంటాడు, అయ్యా మీరు సజీవుడని క్రీస్తుని నేను చెప్తున్నానయ్యా. అంతే అండి, అక్కడ ఉంది. పేతురు బలి చెప్పాడు, నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఆమేన్. నువ్వు సజీవుడని దేవుని కుమారుడివి, నువ్వు జీవాధిపతి అని యేసయ్య కుమారుడివి, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తుగా మా మధ్యలో ప్రత్యక్షమయ్యావు అని చెప్పాను. అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడిని యేసయ్యవని అని పేతురు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆమేన్. ఏ నరుడు నీకు బయలుపరచదు, ఎవరు నీకు ఈ విషయం చెప్పలేదు. పరలోకము నుంచి నా తండ్రి నీకు బయలుపరిస్తేనే ఈ విషయం నువ్వు చెప్పగలిగావు, లేకపోతే నువ్వు చెప్పలేవు. నీ వల్ల కాదు, నీ చేత కాదు. పరలోకంలో నా తండ్రి నీకు బయలుపరిచాడు కాబట్టి నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అని చెప్పగలిగావు, క్రీస్తు అని చెప్పగలిగావు. గనుక పేతురుతో ఏమన్నాడు? పేతురు పరలోకపు తాళపు చదువు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోకము యొక్క పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు ఈ రాత్రిలో నీకు ఇస్తున్నాను. పరలోకం యొక్క రాజ్యపు తాళపు చేతుల్లో నీకు ఇస్తున్నాను. పరలోకములో ఉండే రాజ్యం, పరలోకం అనే రాజ్యం యొక్క తాళపు చేతులను పేతురు చేతులకు ప్రభు ఇచ్చాడండి. మనకు ఎవరి ఇంటికి తాళపు చేతులు నమ్మి మనకి ఇస్తారండి? చెప్పండి. ఒకళ్ళు చెప్తారు, అమ్మ నిన్ను నమ్మి మేము ఇస్తున్నామని చెప్తారు. డౌట్ ఇచ్చేటప్పుడు కూడా నమ్మి తాళపు చేతులు ఇస్తే ఏం చేస్తారో వీళ్ళంతా, గదులన్నీ ఏం చేస్తారు అని ఆశ్చర్యపడిపోతూ ఉంటారు.
ఇక్కడ చూడండి, పరలోకం యొక్క తాళపు చేతుల్ని నీకు ఇస్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతుల్ని నీకు ఇస్తున్నాను. దేవుడు సీమోను పేతురుకి ప్రభు అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. తాళపు చేతులంటే అధికారానికి సాదృశ్యం. ఆమేన్, ఆమేన్. అధికారానికి సాదృశ్యం. మనసునిచ్చే అధికారం కాదు. ఈ రోజున మనుషులు ఏమో లోక సంబంధమైన అధికారాలు కోరుకుంటారు. లోక సంబంధమైన అధికారాల కోసం సత్తు ప్రయత్నాలు చేస్తుంటారు. లోక సంబంధమైన అధికారాలు అవి మనిషి ఉన్నంత వరకే, భూమి ఉన్నంత వరకే అధికారాలు పనిచేస్తాయి. తర్వాత అధికారాలు అదృశ్యమైపోతాయి. అధికారాలు నిలబడవు, రాజ్యాలు నిలబడవు. దేవుడు పేతురుకి పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులను పేతురు చేతులు పెట్టినా గొప్ప అధికారాన్ని పొందుతున్నాడు పేతురు. నువ్వు భూలోకములు ఏదైతే తిప్పుతావో పరలోకములు ఇప్పబడిద్ది. నువ్వు భూలోకములు ఏదైతే బంధిస్తావో పరలోకములు బంధించబడిద్ది. రెండు అధికారాలు ఈ రాత్రి నీకు ఇచ్చాను. ఈ రాత్రిని యెహోవాను కాపరిగా పెట్టుకోగలిగితే, ఆయనతో నడిస్తే, ఆయనతో నువ్వు జీవిస్తే, ఆయనతో నీ జీవితాన్ని పెనవేసుకుంటే, దేవుడు పేతురుకి ఇచ్చే అధికారాన్ని ఈ రాత్రి నా దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలకు కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఇచ్చిన అధికారాలను మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటూ ఉంటాం. ఇచ్చిన అధికారాలను మనం పాడు చేసుకుంటూ ఉంటాం. ఒక చిన్ననాటి స్నేహితులు ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉన్నారు. ఇద్దరు చదువుకున్న తర్వాత ఒక స్నేహితుడికి మంచి గవర్నమెంట్లో బ్యాంక్కి మేనేజర్ జాబ్ వచ్చింది. ఇంకొక స్నేహితుడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కరోనా వైరస్ నుంచి విడిపించి స్వస్థపరచమని, ఎవ్వరు కూడా కరువుకు గురి కాకుండా, తెగులు గురి కాకుండా మీ కృపచేత నింపి బలపరిచి ఒక్కొక్కరిని మీరు కాపాడి మీ కృపలు దాచి భద్రపరచమని యేసు నామములో అడిగి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. యెహోవాను ఆశీర్వదించమని నా విమోచకుడు, నా నోటి మరొక ధ్యానము మీ దృష్టికి అంగీకారముల వెనుక